ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. తులారాశి వారు తమ జీవితంలో ఏ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అలాగే ఎటువంటి స్త్రీలను వీరి జీవితంలో వీరు దూరంగా పెట్టాలి అనే అంశాలతో పాటుగా జీవితంలో అభ్యున్నతను పొందడానికి ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్త తీసుకుంటే కనుక మిగిలిన అన్ని అంశాల్లో మీరు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మీరు ఉన్నత స్థితిని చేరుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్తో పాటు మంచి ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ కెరియర్లో అనుకున్న విజయాలను సాధిస్తారు. చాలా కాలంగా వెనుకబడిన పనులన్నిటినీ పూర్తి చేస్తారు. ఈ సమయంలో కుటుంబ బాధ్యతలు, ముఖ్యమైన పనులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్న పనులన్నీ స్నేహితుల యొక్క సహకారంతో పూర్తి చేస్తారు. ఈ సమయంలో సంబంధాలను మెరుగుపరచడంపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఉద్యోగం మారాలనే ఆలోచన ఉన్నట్లయితే ఈ సమయంలో మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు తల్లిదండ్రుల యొక్క మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆకస్మిక ధన లాభాలను పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ప్రమోషన్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రజల సమస్యల పట్ల ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ సమయంలో మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ మీ స్నేహితులు సహకరిస్తారు. విద్యార్థులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ శాతం చదువుపై దృష్టి పెట్టడం మంచిది. అనవసర విషయాలపై దృష్టి పెట్టడం వలన అనుకున్న ఫలితాలను సాధించడం కష్టమవుతుంది. పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేవారు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. ఎప్పటి నుంచో కష్టపడి చదవడం వలన ఈ సమయంలో రాసే పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరు మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వారు కూడా ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ప్రవేశ పరీక్షలు రాసి మంచి కోర్సుల్లో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో పరాయి స్త్రీ వల్ల మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గమనించి పురుషులు ముందుకు సాగటం అనేది చాలా ఉత్తమం. అలాగే అక్రమ సంబంధాల వైపు ఆసక్తి చూపటం, అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఎదుటి వ్యక్తి యొక్క మనస్తత్వం ఎటువంటిదో గ్రహించకుండా మీరు మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించాలి అనుకోవడం, పెళ్లి వరకు దానిని తీసుకువెళ్ళడం అనుకోవడం తొందరపాటు నిర్ణయాలు. దీనివల్ల మీ యొక్క జీవిత నాశనానికి కారణమవుతుంది. కాబట్టి మీరు స్త్రీలను, ఇటువంటి అమ్మాయిలను గుర్తించి మీరు వారికి దూరంగా ఉంటే అంత మంచిది. అలాగని అందరినీ అనుమానించాల్సిన అవసరం లేదు, అందరినీ అవమానించాల్సిన అవసరము అంతకన్నా లేదు. అటువంటి స్త్రీలు కూడా ఉంటారు. అటువంటి స్త్రీల కోసం మీరు వారిని గుర్తించి వారి దూరం పెడితే చాలు. ఎందుకంటే అది మీ మంచికే, మీ జీవితం ముందుకు సాగడం ముఖ్యం కాబట్టి. అలాగే ముఖ్యంగా వివాహానంతరం మీ యొక్క జీవితంలో పరాయి స్త్రీకి చోటు ఇవ్వకుండా మీరు మీ యొక్క జీవితాన్ని కొనసాగించినట్లయితే మీ జీవితం సాఫీగా సాగిపోతుంది. అక్రమ సంబంధాల వైపు వెళ్ళారంటే మీ జీవితం మొత్తం నాశనమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి మీ జీవితం మొత్తం ఒక స్త్రీ కారణంగా పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇటువంటి వ్యవహారాలకు మీరు దూరంగా ఉండటమే చాలా ఉత్తమం. లేకపోతే జీవితంలో మీరు నష్టపోయేది చాలా అధికంగా ఉంటుంది. మీరు తిరిగి కాలాన్ని వెనక్కి తీసుకొని రాలేరు. మీ జీవితంలో మీకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం అనేది మీ వల్ల కాని పని. అటువంటి పరిస్థితులు మీ జీవితంలో వస్తాయి. కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అలాగే మీ యొక్క బంధువర్గాలతో మీకు విభేదాలు కూడా చాలా కాలంతో పాటు కొనసాగుతున్నాయి. ఏ విషయంలో కూడా శ్రమించే గుణం ఈ రాశి వారికి ఉండదు. ఈ గుణం కారణంగా అనేక రకాల విజయాలను వీరు సొంతం చేసుకుంటారు. వీరు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. కానీ ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మాత్రం మర్చిపోలేకపోతారు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు వీరికి వస్తూ ఉంటాయి. విదేశీయానం లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. సమయానికి మందులు వేసుకోవడం మంచిది. అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. బయట ఆహారాన్ని తీసుకోకుండా పోషక విలువలు కలిగి ఆహారాన్ని తీసుకోవాలి. ప్రేమికుల మధ్య అపార్థాలు తలెత్తాయి.
బయట వ్యక్తుల జోక్యం వలన మీరు అనుకోని ఇబ్బందులను ఎదుర్కొంటారు కనుక ఏ విషయంలోనైనా సరే మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. భవిష్యత్తులో మంచి స్థాయిని చేరుకోవడానికి మంచి ప్రణాళికను వేసుకుంటారు. దీనికి విదేశాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీని వలన ఎటువంటి ఆటంకం లేకుండా వీరికి వివాహానికి ఇంట్లో పెద్దలు అంగీకరిస్తారు. ఆధ్యాత్మిక భావన అధికంగా ఉండటం వలన దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వలన మంచి లాభాలను పొందుతారు. వ్యవసాయదారులు కూడా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అలాగే మీడియా రంగంలో పనిచేసేవారు మంచి లాభాలను పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసేవారు ప్రేమ ప్రయాణాలు విశేషమైన ఆర్థిక లాభాలను గడిస్తారు. ఇతరులను ఎగతాళి చేసి మాట్లాడడం వంటివి మానుకోవడం మంచిది. ఏదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఆలోచిస్తున్నట్లయితే సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థికపరమైన లావాదేవీల్లో కుటుంబం యొక్క సహకారం అవసరమవుతుంది కనుక ఏ పని ప్రారంభించినా సరే కుటుంబ సభ్యులతో చెప్పి ప్రారంభించడం మంచిది. ఈ సమయంలో వీరికి ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కెరియర్ మరింత ముందుకు వెళ్ళడానికి సరైన నిర్ణయాలను తీసుకుంటారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు కానీ దాని పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండటం మంచిది. రాజకీయ నాయకులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ప్రజాదరణ కోసం చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. ప్రజల కోసం ఎక్కువగా ఆలోచించి మంచి పనులు చేయటం వల్ల మంచి పదవి ఇవ్వగానే పొంగిపోతారు. సినిమా రంగంలో ఉన్నవారు ఈ సమయంలో మంచి విజయాలను సాధిస్తారు. నూతన ప్రాజెక్టులపై సంతకం చేస్తారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వలన వీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీర్థం అభిషేకం చేసి సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం చదువుకోవడం వలన మంచి ఫలితాలను మీరు పొందుతారు. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి ఎరుపు మరియు తెలుపు రంగు పూలతో అలంకరించి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. ఈ విధంగా చేసినట్లయితే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన శ్రేష్టమైన అదృష్టాన్ని మీరు పొందుకోగలుగుతారు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడానికి మీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే శుక్రవారం రోజు శుక్రగ్రహానికి అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు. శుక్రవారం రోజు ఇల్లంతా ధూపం వేసి గడప దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందుతారు. మంగళవారం లేదా శుక్రవారం రోజు 5 తమలపాకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి గంధము మరియు కుంకుమతో బొట్లు పెట్టి తమలపాకు కాండాలను ప్రమిదలో వేసి ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో తమలపాకులకు దీపాన్ని వెలిగించినట్లయితే ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. వీలైనప్పుడు గోవులకు ఉడకబెట్టిన శనగలను తినిపించడం వలన సకల దేవతల అనుగ్రహంతో పనులన్నీ కూడా విజయాన్ని సాధిస్తారు. రావి చెట్టు మొదట్లో గోధుమ పిండిని చక్కెరను కలిపి వేసినట్లయితే అవి చీమలు తినటం వల్ల మీకు పుణ్య ఫలితం కలుగుతుంది. సో చూశారు కదండి, ఈ రాశి వారి జీవితంలో ఏ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఏ స్త్రీ వల్ల వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, వీరు చేయవలసిన పరిహారం ఏంటి, అలాగే దేవతారాధన గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.